హలో ఫ్రెండ్స్, నేను మీ భవానీ ప్రసాద్ని. నేను ఫోటోగ్రాఫర్ని. మన ఇళ్లలో జరిగే వివాహాది శుభకార్యములకు మనకు తగిన బడ్జెట్ లో ఫొటోస్, వీడియోస్ అందంగా చిత్రీకరించి ఇవ్వబడును. కింద ఫోన్ నంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్, కాల్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి చూపించబోతున్నాను. 3rd ఫ్లోర్ లో ఉంటది అనమాట. ఒక గ్రూప్ హౌస్ అనమాట. ఈ ఫ్లాట్స్ లిఫ్ట్ అయితే లేదు. ఈ గ్రూప్ హౌస్ లో 3rd ఫ్లోర్ లో ఉంటది. ఈస్ట్ ఫేస్ సింహద్వారం గల సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. చూడండి, మనకి ఫ్లాట్ లో ఒక హాలు, ఒక బెడ్రూమ్, ఒక వాష్రూమ్, ఒక కిచెన్, అంతే అన్నమాట. అలాగే ఒక బాల్కనీ కూడా ఉంటది మనకి, చక్కగా రోడ్డు సైడ్ వచ్చే బాల్కనీ. కొత్తగా పెళ్లైన జంట సపరేట్ గా ఉండాలనుకున్న వాళ్ళకి, లేక ఒకళ్ళే సంతానం ఉన్న భార్యాభర్తకి అయితే కరెక్ట్ గా సరిపోద్ది ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్. అంతకన్నా ఎక్కువ మంది ఉండాలనుకున్న వాళ్ళకి ఈ ఫ్లాట్ సరిపోదు కదా. అలాగే మనకి ఈ ఫ్లాట్ లో విత్ కబోర్డ్స్ తోనే ఉంటది ఫ్లాట్ మొత్తం, చక్కగా కిచెన్ లో గానీ బెడ్రూమ్ లో గానీ ఫ్రెండ్స్. అలాగే ఈ ఫ్లాట్స్ వచ్చి మనకి ఎక్కడంటే విజయవాడలో ఏలూరు రోడ్లో ప్రసాదం పాడు అని ఉంది కదా. ఆ ప్రసాదం పాడులో సాయిబాబా గుడి దగ్గరికి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటది అనమాట ఈ ఫ్లాట్స్ వచ్చి మనకి. ఎలాగో మీరు నాకు కాల్ చేస్తారు కదా, అప్పుడు మేము చూపిస్తాం మీకు. అలాగే ఈ ఫ్లాట్ కి వచ్చి ప్లింత్ ఏరియా వచ్చి 370 స్క్వేర్ ఫీట్ అనమాట. కామన్ ఏరియా వచ్చి 60 స్క్వేర్ ఫీట్. అలాగే మనకి బైక్ పార్కింగ్ అనమాట 20 స్క్వేర్ ఫీట్ అనమాట. అలాగే మనకి అన్డివిడెంట్ షేర్ వచ్చి 12 గజాలు స్థల రూపేణా రిజిస్ట్రేషన్ చేస్తారు. మనకి ఫ్లాట్ కాస్ట్ వచ్చి 12 లక్షలు చెప్తున్నారు. లైట్ గా నెగోషియేషన్ ఉంది. ఫస్ట్ మీరు వచ్చి ఫ్లాట్ చూసుకున్న తర్వాత మనం అడుగుదాము, ఓకేనా. ఈ ఫ్లాట్ లో మనకి చిన్న ప్రాబ్లం లాంటిది ఉందన్నమాట. అదేంటంటే, చిన్న ప్రాబ్లం ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు అన్నట్టు. ఇప్పుడు మీరు చూడబోతారు. అది కూడా నేను మీకు ముందే చెప్పేస్తున్నాను. ఏంటంటే, ఈ ఫ్లాట్ కి సింహద్వారం వచ్చి ఈస్ట్ ఫేస్ కదా. అలాగే బాల్కనీలోకి వెళ్ళడానికి డోర్ ఉంది కదా. మన డోర్ కి ఎదురుకుండా రోడ్డు ఉందన్నమాట. ఈ రోడ్డుకి ఎదురుకుండా ఉంది కదా, ఇదేమన్నా రోడ్డు సోలేమో అని అనుకుంటారు. కానీ పండితులు ఏం చెప్తున్నారు, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కి రోడ్డు సోల తగిలుతున్నట్టుగా ఉంటది. 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్ కి రోడ్డు సోల ఏం వర్తించదు, ఏం పట్టించుకోవసరం లేదు అని చెప్తున్నారు పండితులు. నేను కనుక్కున్నాను. ఇంకా మీ ఇష్టం అనమాట. అందుకని ముందే చెప్పేస్తున్నాను, మీకు ముందే చూపిస్తున్నాను కూడా చక్కగా. మీకు నచ్చి ఓకే అనుకుంటేనే మనం వెళ్ళి చూద్దాం, లేకపోతే వద్దు. ఏమంటారు? అంత నిశ్చితంగా గమనించండి. మన డోర్కి ఎదురుగుండా రోడ్డు వచ్చింది. ఆ రోడ్లోంచి అనమాట మనం వస్తాం ఈ బిల్డింగ్ దగ్గరికి. మొత్తం సిమెంట్ రోడ్సే, చక్కగా నీట్ గా ఉన్నాయి. కార్లు కూడా వచ్చేస్తాయి చక్కగా మన రోడ్లోకి. విశాలంగానే ఉన్నాయి రోడ్లు అయితే. అంతా బానే ఉంటది. కానీ ఇది ఒక్కటే మీరు చూపించుకోవాలి. మీకు అలాంటి పట్టింపు ఏం లేదు అనుకుంటే మనం వచ్చి చూద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనకి ఏలూరు రోడ్డు కూడా దగ్గరగానే ఉంటది. ఫ్లాట్ వచ్చి తక్కువ బడ్జెట్ లోనే వస్తున్నట్టే లెక్క మనకి ఇప్పుడున్న వాల్యూ ప్రకారం. ఫ్రెండ్స్, వీడియో అంతా చూసిన తర్వాత లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.